ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. వివిధ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. స్థానిక అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా విస్తృత ప్రచారం చేశారు. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రచారం హోరాహోరీగా సాగింది. అభివృద్ధి పనులపై అధికార కాంగ్రెస్ పాలనలో లోపాలు ఉన్నాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించాయి. ఇక ఉమ్మడి జిల్లాలో ప్రచారం, పోలింగ్ పైన ఏర్పాట్లపైన మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. సాయంత్రం 5 తర్వాత మొత్తం అయితే ప్రచారానికి సంబంధించిన మైకులన్నీ కూడా మూగపోయిన పరిస్థితి. ఆ నేతలు కూడా ఈరోజు చివరి ప్రయత్నం కూడా చేశారు. చివరి 5 గంటల వరకు కూడా రోడ్ షోల్లో కావచ్చు, ర్యాలీల్లో పాల్గొన్నారు. జనవరి 28 నుంచి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేతలు ప్రచారాన్ని ప్రతిరోజు అయితే ముఖ్య నేతలను తమ వార్డుల్లో పర్యటించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రత్యేకించి అన్ని పార్టీల నేతలు కూడా అన్ని వార్డుల్లో దాదాపు అన్ని మున్సిపాలిటీలను కవర్ చేసేలా ప్రచార షెడ్యూల్ను తయారు చేసుకున్నారు. ఆ విధంగానే మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ప్రచారంలో నిమగ్నం అయ్యారు. నిన్నటి వరకు కూడా అంటే ఈ కొద్దిసేపటి క్రితం వరకు కూడా ప్రచారాన్ని కొనసాగించారు. సో ప్రత్యేకించి సభలు కావచ్చు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తించారు. నగర జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. కాంగ్రెస్ నుంచి ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్ పార్లమెంటు పరిధిలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఏది పలు కార్నర్ మీటింగుల్లో కావచ్చు, సభలో, ర్యాలీల్లో పాల్గొన్నారు. నిన్నటి వరకు కూడా కొనసాగింది. అయితే ఈరోజు అయితే ఆందోళన నియోజకవర్గంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు ప్రచారంలో. తర్వాత జైరాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి అజారుద్దీన్ కావచ్చు, ఇట్లాంటి మంత్రులంతా కూడా పాల్గొని తమ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అయితే బీఆర్ఎస్ ఇప్పటివరకు దాదాపు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 403 వార్డులు ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు అయితే కొంత బీఆర్ఎస్ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది. గతంలో ఈ మున్సిపాలిటీ అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పాలకవర్గం ఉన్న నేపథ్యంలో మరోసారి నిలుపుకునే ప్రయత్నం చేయగా అయితే మాజీ మంత్రి హరీష్ రావు దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రత్యేకించి ఇటు నగర జనాన్ని ఆకట్టుకునేందుకు ఇటు అధికారంలో ఉన్న పార్టీ తమకు సంబంధించినటువంటి అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి కావాలంటే తమ పార్టీ కోటేయాలంటూ కూడా అధికార పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఓవరాల్గా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రచారానికి సంబంధించిన కార్నర్ మీటింగ్లు ఇవన్నీ కూడా కొనసాగినాయి. ప్రత్యేకించి ఇటు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి అత్యధిక వార్డులు ఉన్న మున్సిపాలిటీ, పెద్ద మున్సిపాలిటీది. దాదాపు ఇక్కడ ఇటు సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట, జైరాబాదు, కోహీరు, నారాయణఖేడ్, ఆందోళ్, ఇటు పటాన్చెరు నియోజకవర్గానికి వచ్చేసరికి ఇటు కొత్త మున్సిపాలిటీలు ఇస్నాపూర్ కావచ్చు, ఇంద్రేశం, జనారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీ ఉన్నాయి. ఇటు మెదక్ జిల్లాకు వచ్చేసరికి 4 మున్సిపాలిటీల్లో ఇటు మెదక్ మున్సిపాలిటీ, ఇటు తూప్రాన్ మున్సిపాలిటీ, అయితే నర్సాపూర్ కావచ్చు, రామంపేట మున్సిపాలిటీలో కూడా నువ్వా నేనా అన్నట్టు ఆ పోరు కొనసాగింది. ఇటు అయితే మరోవైపు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీ కావచ్చు, గజ్వెల్ మున్సిపాలిటీ, హుస్నాబాద్, చర్యాల. సో వీటన్నిటిలో కూడా మంత్రులు కావచ్చు, వీటన్ని కూడా అయితే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో పొన్నం ప్రభాకర్ ప్రచారం చేయక కొద్దిసేపటి క్రితం వరకు కూడా అయితే రామంపేట మున్సిపాలిటీలో మైనంపల్లి హనుమంతరావు తన ప్రచారాన్ని కొనసాగించారు. నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారాన్ని కొనసాగించారు. సో ఓవరాల్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా మరోవైపు సంగారెడ్డి, సదాశివపేటలో జగ్గారెడ్డి అయితే అన్ని వార్డు మెంబర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా ప్రచార సభలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా నగర జనాన్ని ఆకట్టుకునేందుకు ఒకవైపు అభివృద్ధి పేరు చెప్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ కూడా వాగ్దానం ఇచ్చుకున్నారు. మరోవైపు ఇండిపెండెంట్లు కూడా చాలా వరకు రెబల్ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని వారు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా పోటీ చేసుకున్నారు. వారు కూడా తమ సత్తా చాటేందుకు ప్రచారాన్ని హోరెత్తించారు. ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు కూడా అంటే ప్రత్యేకించి కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో గ్రామీణ ప్రాంతాలని కలపడంతో అక్కడ కూడా కొంత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నికల హడావిడి కొనసాగింది. మరోవైపు జైరాబాద్ లాంటి మున్సిపాలిటీలు గత 10 ఏళ్లుగా అక్కడ ఎన్నికలకు కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగలేదు. ఈసారి ఎన్నికలు జరుగుతుండటంతో జైరాబాద్లో కూడా ఎన్నికల హడావిడి అయితే కనిపించింది. జనవరి 28 నుంచి ఇప్పటివరకు కూడా మొత్తం ఈ ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తింది. మరోవైపు ఇటు అయితే అన్ని పార్టీలు కూడా ఇది ఒక అయితే ఛాలెంజింగ్గా తీసుకొని ప్రచారంలో పాల్గొన్నాయి. ఒక రెఫరెండంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి కావాలంటే తమకు ఓటు వేయాలంటూ కూడా ఇటు అధికార పార్టీ నేతలు చెప్పుకుంటుండగా ఇటు మరోవైపు తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చేది తమ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు కూడా మాజీ మంత్రి హరీష్ రావు తమ ప్రచారంలో చెప్పుకుంటున్న పరిస్థితి. ఒకవైపు ముఖ్య నేతలు అందరూ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో ప్రచారం కొనసాగించారు. ఈరోజు అధికారులు అంటే సాయంత్రం 5 తర్వాత నుంచి అయితే ప్రచారం ముగిసిందో ఇప్పుడు అధికారులు తమ ఏర్పాట్లను స్పీడప్ చేశారు. ఎల్లుండి ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా
పూర్తయినట్టు కూడా అధికారులు చెప్తున్నాయి. అధికారులు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు సజావుగా అయితే ఓటు వేసుకునేందుకు అన్ని రకాలైనటువంటి ప్రచారం కూడా చేసినట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రచార పర్వం ముగిసింది, ప్రలోభాల పర్వం తెరలేపుతున్నట్టు కూడా చెప్తున్నారు. అందుకు సంబంధించినటువంటి పోలీసులు కూడా గట్టి అయితే ఎన్నికల అధికారులు కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రచార పర్వం ముగడంతో మైకులన్నీ కూడా మోగిపోయినటువంటి పరిస్థితి. నేటి వరకు నగర జనాన్ని ఆకట్టుకునేందుకు అయితే హోరెత్తించిన ప్రచారం సైలెంట్ అయిపోయింది. రేపటి ఎల్లుండి ఎన్నిక కోసం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.